బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం మనకు గుర్తుకొస్తుంది. అక్కడ బంగారు తొడుగుతో తయారు చేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అలాంటిది నిజమైన బంగారు బల్లిని చూసే అవకాశం మాత్రం తిరుమల క్షేత్రంలోని కొండలు, గృహలలోనే లభిస్తుంది. అరుదైన జాతిగా గుర్తించిన బంగారు బల్లి అంతరించిపోతున్న వాటిలో ముఖ్యమైనది. ఇలాంటివి కొన్ని సంవత్సరాలుగా కనిపించడం లేదు. కానీ శివరాత్రి రోజున ఈ బంగారు బల్లి శేషాచల కొండల్లో దర్శనమిచ్చింది. తిరుమలలోని చక్రతీర్థం వద్ద ఉన్న మహాశివునికి పూజలు చేసే సమయంలో కనిపించింది. కొండల మధ్య చిలకలలో కనిపించడంతో బంగారు బలిని చూడటానికి భక్తులు ఎగబడ్డారు. శివరాత్రి రోజున ఈ బంగారు బలి దర్శనం ఇవ్వడం స్వామి కృపే అంటున్నారు. మామూలుగా బల్లి అంటే కంచిలో బంగారు బల్లి చూసాం కానీ విగ్రహం రూపంలో చూసాం కానీ ఇక్కడే వీళ్ళు చూడటము జరిగింది. ఇలాంటి శివరాత్రి పర్వదినాన ఇటువంటి అదృష్టం మాకు దొరకటం చాలా అదృష్టం. ఇది ఒక అపూర్వమైన అవకాశంగా మేము భావిస్తున్నాము. దర్శించుకొని తిరిగి మళ్ళీ వెళ్తా ఉన్నాం సమయంలో మాకు సడన్గా బంగారు బలి కనిపించింది. ఇది ఇలాంటిది కనిపించడం ఇదే మొదటిసారి నాకు. నేను చాలాసార్లు ఇలాంటి గుడికి వచ్చే ఉంటున్నాను కానీ ఇది కనిపించడం ఇదే మొదటిసారి. చాలా అద్భుతంగా ఉంది బల్లి. ఇది చెప్పడానికి వర్ణించలేకుండా ఉంది. బంగారు బల్లి శాస్త్రీయ నామం కాలిడాక్టిలోడ్ సారిస్ అంటారు. ఇది రాత్రి సమయంలో సంచరించే నిశాచర జీవి. బంగారు వర్ణం పోలిన ముదురు పసుపు, లేత పసుపు రంగులో మెరిసినట్లు ఉంటుంది. ఇవి 150 నుంచి 180 మిల్లీమీటర్ల వరకు పొడవు పెరుగుతుంది. రాతి గుహాలు వాటి నివాసాలు. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో బంగారు బల్లులు ఉంటాయి. సాధారణంగా చీకటి పడ్డాక మాత్రమే బంగారు బల్లులు వెలుపలకు వస్తాయి లేదా నిశ్శబ్ద వాతావరణంలో వెలుపలకు వస్తాయి. ఇక్కడ బంగారు బల్లి చూడడానికి చాలా బాగున్నది. ఇలాంటి బంగారు బల్లిని మేము ఎక్కడా చూడలేదు. ఇదే చూడటం చాలా సంతోషం అనిపించిందండి. ఇక్కడ మధ్యలో బంగారు బల్లి కనపడడం అనేది మరి ఎప్పటి నుంచి ఉన్నదో తెలియదు కానీ అక్కడ మాత్రం బంగారు బల్లి ఉన్నది. చాలా బాగుంది, కనపడింది, అదృష్టంగా బాగా. శేషాచల కొండల్లో శ్రీవారి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చక్రతీర్థం వద్ద ఈ బంగారు బల్లి భక్తులకు కనిపించడంతో దీనిని చూడడానికి ఉత్సాహం చూపించారు. ఓవైపు మహాశివునికి అభిషేకం, మరోవైపు కూతవేటు దూరంలోనే బంగారు బల్లి కనిపించడంతో భక్తులు బంగారు బల్లిని చూసి పరవశించారు. సాక్షాత్తు పరమశివుడి చెంత ఉన్న ఈ బంగారు బల్లి చూడడం పూర్వజన్మ సుకృతం అంటున్నారు భక్తులు. బంగారు బల్లి కనిపించడంతో దాన్ని చూసి చాలా ఆనందించాము. చాలా ఆనందంగా ఉంది. కనిపించినందుకు జన్మ ధన్యమైంది అనుకుంటున్నాం. ఫస్ట్ టైం చూడడంతో చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. మీ ఛానల్ వల్ల మేము ఈరోజు బంగారు బల్లిని చూడగలిగాము. అయితే మాకు నిజంగా తెలియదు ఇక్కడ బంగారు బల్లి ఉన్నట్టు. మీ సాక్షి పేరున మేము బంగారు బల్లిని చూసాము. ఒరిజినల్గా ఉన్నది లేని కొద్దిగా ఏదో డౌట్గా కనిపించింది. మాకు మీ వీడియో ద్వారా మటు క్లియర్గా చూసాము బంగారు బల్లి. అరుదైన అంతరించిపోయాయి అనుకున్న తరుణంలో శివరాత్రి నాడు దర్శనమిచ్చి ఇంకా ఉన్నాను అని తెలుపుకుంది బంగారు బల్లి. ఈ బంగారు బల్లులు ఒక్క శేషాచల కొండలకు మాత్రమే పరిమితం. ఇంకెక్కడా ఇవి కనిపించవు. బంగారు బల్లిని చిత్రీకరిస్తున్న సాక్షి టీవీ వల్లనే కల్లారా మేము కూడా వాటిని చూడగలిగామని భక్తులు అంటున్నారు. బంగారు బల్లి శివరాత్రి రోజు కనబడుతుందంటే మేము వచ్చి ఇక్కడ చూసామండి. రియల్గానే బంగారు బల్లి మాకు కనబడిందండి. చాలా సంతోషంగా, ఆనందంగా కూడా ఉందండి. బంగారు బల్లులు టీవీలో చూడడం లేదా ఫోటోలో చూసామే తప్ప నిజంగా చూడడం ఎంతో ఆనందంగా ఉందని భక్తులు చెబుతున్నారు. సాక్షి న్యూస్, తిరుమల.